వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. పైన బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలు పెట్టారన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పర్యావరణ హిత క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు ఎలా ఉండాలో అనే ముఖ్య ఉద్దేశంతో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ఏర్పాటైందన్న డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు. కంఠమహేశ్వర స్వామిని కార్యకర్తలతో కలిసి దర్శించుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 7,000 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్. నిత్య దీపారాధన దాతను ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ. అయ్యప్ప మండల దీక్ష సందర్భంగా ఏబీఏపీ జెండా ఆవిష్కరణ. అంచన్నగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఈ నెల 23, 24 తేదీలలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈషా గ్రామోత్సవం క్రీడలను నిర్వహిస్తున్నారన్న జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు. నాంపల్లిలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న వ్యవసాయ విస్తరణ అధికారి నాంపల్లి సాయి కుమార్. సర్వే కార్యక్రమాలను ఎన్యూమరేటర్లు వేగవంతం చేయాలన్న ఎంపీఓ గంజి ధనంజయ. గుండాల మండల కేంద్రంలోని చెరువులకు ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలను వదిలిన మత్స్యకారులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. పల్లె కిషోర్ కుమార్ ను వరించిన పాన్ ఇండియన్ నేషనల్ అవార్డు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్, నేషనల్ హైవే అధికారులతో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్, నేషనల్ హైవే అధికారులతో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో గత పాలకుల నిర్లక్ష్యం వలన విఫలమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, అలాగే రోడ్స్ విస్తరణ, ప్రధాన రహదారుల మరమ్మత్తు పనులు, లైటింగ్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించి వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి పట్టణంలోని పలు చోట్ల సందర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. మూసీ బాధితులపైన మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్టలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్తో కుట్రలు చేస్తున్నారన్నారు. మూసీ బాధితులతో కలిసి ఒకరోజు రాత్రి ఉంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనటం సిగ్గుగా ఉందని, కానీ మూసీ మురికిలో అనేక దశాబ్దాలుగా నిరుపేదలు ఉంటున్నారన్నారు. మురికి కంపులో దోమల మధ్య రోగాల బారిన పడి వీధి లేక ప్రజలు అక్కడే నివాసముంటున్నారన్నారు. మూసీ కంపులో 3 నెలలు ఉండాలని మా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ నేతలకు ఛాలెంజ్ విసిరనారని తెలిపారు. కిషన్ రెడ్డి మాత్రం ఒక రాత్రి షో చేయడానికి మీడియా ప్రచారం కోసం వెళ్తున్నారని,
ఒక రాత్రి ఉండి మీరు ఏం సాధిస్తారు అని ప్రశ్నించారు. దోమతెరలు, ఫ్యాన్లు, మాస్కులు లేకుండా ఆరుబయట బీజేపీ నాయకులు నిద్రపోవాలని ఛాలెంజ్ విసిరారు. మీడియా కోసమే కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు షో చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు కూడా మూసీని అడ్డుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపారు. అంటే హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసీ కుంపలే మురిగిపోవాలన్నా? మొన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మూసీని అడ్డుకుంటామంటే వాళ్లకు మద్దతు తెలపడానికి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్షగా రైతు నిద్ర చేస్తా అంటున్నాడు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సవాల్ విసిరిండు. ఒక్కరోజు కాదు, మీరు 3 నెలలు మురికి కుంపకు అక్కడ వచ్చి నిద్ర చేయండి. మీరు దోమతెర లేకుండా, అక్కడ ఏం లేకుండా, ఫ్యాన్ లేకుండా నిద్ర చేయగలుగుతారా? ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసీని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీని పునర్జీవం తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మూసీ ప్రక్షాళన అయితే ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసీ మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసి పునర్జీవనం చేసేది పోయి ఇవాళ మూసిని అడ్డుకోవడానికి ఇవాళ దొంగ దీక్ష చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ బీజేపీ పాత ప్రాంతంలోనేమో నమామి గంగా కావచ్చు, ఇలా అక్కడ ఉన్నటువంటి గుజరాత్ లో ఉన్నటువంటి సబర్మతి కావచ్చు, వీటినేమో మీరు కేంద్ర రాష్ట్ర నిధులతోటి ప్రక్షాళన చేసుకుంటారు. మేము హైదరాబాద్ ఉన్నటువంటి మూసీని ప్రక్షాళన చేస్తుంటే నువ్వు నిధులు ఇచ్చేది పోయి ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఇవాళ మళ్ళొక్కసారి కొత్త డ్రామా ఆడుతున్నావు. అక్కడ సబర్మతి కానీ నమామి గంగా చేసినప్పుడు ఎన్నో వేల ఇల్లు కూల్చిన ఘనత మీది. మరి అక్కడ ఎంతో మంది భూ నివాసులకు మీరు ఎక్కడ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మీ బీజేపీ ప్రభుత్వం అక్కడ ప్రక్షాళన చేసినప్పుడు వేల ఇల్లు కూలగొట్టిరు. 40,000 మందికి భూ నిర్వాసితం చేసింది బీజేపీ పార్టీ. ఇక్కడ మేము ఇల్లు కోల్పోయిన వాళ్లకు, ఎవరైతే జాగా కోల్పోయిన వాళ్లకు తప్పకుండా ఇందిరా మిల్లు కానీ ఎక్కడ డబుల్ రూమ్ ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. దీన్ని తెలంగాణలో మీరు జీర్ణించుకోలేక మూసీ ప్రక్షాళనను, మూసీ పునర్జీవనాన్ని అడ్డుకోవాలని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలు గమనించరు. మీరు ఒక్కరోజు దొంగ నిద్రగా చేసేది మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఛాలెంజ్ కి మీరు కట్టుబడి ఉంటే 30 రోజులని 3 నెలలు మీరు ఆ మూసీ కుప్పగా ఉండాలి. ఇలా మా మూసీ ప్రజలు పడుతున్నటువంటి బాధలు, అక్కడ నుండి జబ్బులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు ఎదుర్కొని ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలను రక్షించాలి, మూసీని పునర్జీవం తేవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యాన్ని మీరు నీరుగార్చే విధంగా ఇలా దొంగ దీక్ష చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతున్నాం. ఒక్కరోజు కాదు నువ్వు చేసేది, 3 నెలలు నువ్వు అక్కడ నిద్ర చేస్తే నువ్వు అసలైన నాయకుడిని. లేకపోతే డ్రామాల కోసం, మీడియా మిత్రులకు, మీడియా కోసమే చేస్తున్న నాటకాలు. కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారని చెప్పి ఈ దొంగ దీక్ష మానాలే. మూసి పునర్జీవం కోసం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీ క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మునుగోడు నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని ఇండస్ట్రియల్ పార్కులో కాలుష్య రహిత, పర్యావరణ హిత క్యారీ బాగ్స్ ఉత్పత్తి చేసే రమణి ఇండస్ట్రీస్ని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని ఇండస్ట్రియల్ పార్క్లో కాలుష్య రహిత, పర్యావరణ హిత క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసే రమణి ఇండస్ట్రీస్ని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం పాలిథిన్ క్యారీ బ్యాగ్స్ వల్ల భూమి, నీరు కాలుష్యంగా మారాయని, కాలుష్యానికి హాని చేయకుండా ఉండే క్యారీ బ్యాగ్స్ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని రూపొందించిన డిఆర్డిఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యావరణానికి మేలు చేసే క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసి పరిశ్రమను స్థాపించిన రమణి ఇండస్ట్రీస్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమలు స్థాపించాలని,
అటువంటి వారికి మా పూర్తి సహకారం లభిస్తుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో కాలుష్యం ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడుతున్న తీరు మనసుని కలిచివేస్తుందని ఆవేదన చెందారు. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని తమ వంతు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి, డిఆర్డిఓ సైంటిస్ట్ వీరబ్రహ్మం, వీరితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. రమణ ఇండస్ట్రీస్ జయమోగాక. మునుగోడు గౌరవ శాసనసభ్యులు శ్రీయుత జగన్మోహన్ రావు గారిని అదేవిధంగా ఇండస్ట్రీకి ఈ మహనీయులందరూ కూడా కలిసి రిబన్ కటింగ్ చేస్తూ శుభ ప్రయాణం చేస్తున్నారు. వీరబ్రహ్మం గారు, రమణి గారు, వారికి వెన్నుదనగా ఉన్న ప్రసాద్ గారు, శ్రీ మహాగణాధిపతయే నమః. మరి ఆయన శ్రీ అరిపూడి గారి శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి బీసీ కుల సంఘాలు, ఇతర కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలతో స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు దామాషా పేర్కొనే విషయమై అర్జీలను, విజ్ఞాపన పత్రాలను రాష్ట్ర వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు స్వీకరించి ప్రజాభిప్రాయం తెలుసుకున్నారు. శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి బీసీ కుల సంఘాలు, ఇతర కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలతో స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల దామాషా పేర్కొనే విషయంపై అర్జీలను, విజ్ఞాపన పత్రాలను రాష్ట్ర వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు స్వీకరించి ప్రజాభిప్రాయం తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 2 వారాల క్రితమే రాష్ట్ర డెడికేషన్ కమిషన్ ఏర్పాటు అయిందని, స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు ఎంత ఉండాలో పేర్కొనే విషయమై ఈ కమిషన్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని, ప్రత్యేకించి ఏ గ్రామ పంచాయతీలో, వార్డుల్లో, జిల్లా, మండల పరిషత్లలో ఎంత శాతం రిజర్వేషన్ ఉండాలో పేర్కొనే విషయమై కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాలలో కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలలో అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయడం జరిగిందని, శనివారం నల్గొండ జిల్లాలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు పెద్ద ఎత్తున బీసీ కుల సంఘాలు, ఇతర కుల సంఘాలు, వ్యక్తులు వచ్చి వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా విజ్ఞాపనలు, అభ్యర్థనల రూపంలో అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెడికేషన్ కమిషన్ కార్యదర్శి బి సైదులు,
ఐఎఫ్ఎస్ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాములు నాయక్, డిఆర్ఓ అమరేందర్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నజీం అలీ, యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ సంక్షేమాధికారి యాదయ్య, సూర్యాపేట బీసీ సంక్షేమ అధికారి అనసూయ, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి శ్రీ కంఠమహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కంఠమహేశ్వర స్వామిని కార్యకర్తలతో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి శ్రీ కంఠమహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కంఠమహేశ్వర స్వామిని కార్యకర్తలతో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ భక్తులపై ఉండాలని, ప్రజలందరినీ సుఖ సంతోషాలతో భగవంతుడు చూడాలని ఆయన కోరారు. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగినటువంటి బోనాల ఊరేగింపు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమచందర్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు రాపర్తి కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కటి చంద్రారెడ్డి, బొట్టుపల్లి యాదయ్య, ఆలయ కమిటీ సభ్యులు మారగోని వెంకటేష్, పాలకుల యాదయ్య, నీళ్లరాజు, నీలగాలయ్య, పాలకుల సతీష్, బొమ్మ రఘు, బొమ్మనకోని రమేష్, నెల్లూరు శ్రీశైలం మరియు పార్టీ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. గుట్టు బయట పెట్టు. గుట్టు బయట పెట్టమని చెప్పి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థైశ్వర్య కామ్యమోక్ష పురుషార్థ సిద్ధ్యతామహేశ్వర స్వామి అర్చన పూజాంచ కరిష్యే. ఓం ఆకారాణ భస్కలాంత భవన బ్రహ్మాండ. శనివారం దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు స్థానిక బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. శనివారం దేవరకొండ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రీయింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు స్థానిక బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ 7,000 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా సంక్షేమ హాస్టల్లో నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, అద్దె భవనాల్లో ఉన్నటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ వలన విద్యార్థులకు ఇబ్బందికరం. ప్రైవేట్ కళాశాలలో యాజమానులు కాలేజీలు నడపలేని పరిస్థితి ఏర్పడుతుంది. సామాన్యులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణమే ప్రభుత్వం పెండింగ్ ఫీజుల్లో విడుదల చేస్తూ న్యాయం చేయాలని కోరారు.
లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చొల్లెట్టి భాస్కరాచారి, డాక్టర్ ఏకుల రాజారావు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్, కూరెల్లి కృష్ణాచారి, తూటపల్లి శ్రీను, కొండా లలిత, జిల్లా రాములు, రాసమల్ల నాగయ్య, ముదిరాజ్, కలకోని రమేష్ గౌడ్, లింగంపల్లి మధు, రెడ్డి కోటేష్, అంజీ, ప్రైవేట్ కాలేజీ యాజమానులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత. పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, ఫీజు రియంబర్స్ వెంటనే, ప్రజా సంఘాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఐక్యత, టైగర్ ఆల్కృష్ణ గారి నాయకత్వం, టైగర్ ఆల్కృష్ణ గారి నాయకత్వం, బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత. పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ రియంబర్స్మెంట్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్, పెండింగ్ స్కాలర్షిప్. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత. వెంటనే స్కాలర్షిప్ వెంటనే, స్కాలర్షిప్ వెంటనే, వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే. జై బీసీ, జై బీసీ, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. విడుదలయ్యాలి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, పెంచాలి పెరిగిన ధరలకు అనుగుణంగా మెచ్చార్జీలను వెంటనే. విద్యార్థుల ఐక్యత, విడుదలాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, విడుదలాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. నేడు టైగర్ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో గత 45 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాలు నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకుడు టైగర్ ఆర్ కృష్ణయ్య గారు అనేక సంక్షేమ హాస్టల్ కానీ అనేక రకాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నిత్యం పోరాడేటటువంటి నాయకుడు టైగర్ ఆర్ కృష్ణ. మరి గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్లో కానీ సంక్షేమ హాస్టల్లో కానీ గిరిజనాల్లో కానీ అదేవిధంగా ప్రైవేటు అదేవిధంగా ఎయిడెడ్ అన్ఎయిడెడ్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ 3 సంవత్సరాలు ఇవ్వకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఇటు విషయాన్ని దేవరకొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా విద్యార్థుల బతుకులు ఉద్యోగాల్లో కానీ విద్యా అవకాశాల్లో కానీ మా బతుకులు మారుతాయని తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి సకల జనులు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి పోయినటువంటి ప్రభుత్వము మరి పెండింగ్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చిలకాటమాడుతుంది. ప్రాముఖ్యంగా ఏంటంటే విద్యా వైద్యము ముఖ్యంగా చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రము స్వర్ణమైనటువంటి రాష్ట్రంగా మాత్రని ప్రకటించినటువంటి కేసీఆర్ ఉన్నప్పుడే విద్యా వ్యవస్థ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా, ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మరి ఎక్కువగా ఆర్థికమైనటువంటి స్తోమత లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉంటారు. మరి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కానీ బలోపేతం చేస్తే, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తే సాంకేతికంగా ముందుకెళ్తారు. కాబట్టి మరి వీళ్ళని అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ ప్రభుత్వాలు కానీ ఎస్సీ ఎస్టీ యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపురం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చింత నుండి అతి చేరువలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆలయానికి నిత్య దీపారాధనకు నూనె సమర్పణ దాతలు శ్రీ పొట్టపత్తిని మల్లికార్జున్ కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ చైర్మన్ చింతకింది రామదాస్, వైస్ చైర్మన్ రాచకొండ స్వాములకు అందజేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చింత నుండి అతి చేరువనున్న కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆలయానికి నిత్య దీపారాధనకు నూనె సమర్పణ దాతలు
పొట్టపత్తిని మల్లికార్జున్ కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామి వారికి అమ్మవార్లకు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిత్య దీపారాధనకు నూనెను ఆలయ కమిటీ సభ్యుల భక్తుల సమక్షంలో ఆలయ చైర్మన్ చింతకింది రామదాసు, వైస్ చైర్మన్ రాచకొండ స్వామికి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సౌమిత్రి, రఘునాథాచార్యులు, పొట్టపత్తిని మల్లికార్జున్ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శబరిమలలో మండల దీక్ష పూజలు ప్రారంభించిన సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కమిటీ పిలుపు మేరకు అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏబీఏపీ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రంగు ముత్యం రాజు మాట్లాడారు. శబరిమలలో మండల దీక్షా పూజలు ప్రారంభించిన సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కమిటీ పిలుపు మేరకు అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏబీఏపీ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రంగు ముత్యం రాజు మాట్లాడుతూ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. నవంబర్ 15వ తేదీ నుండి జనవరి 18 వరకు ధర్మ ప్రచార సభ ద్వారా శబరిమలకు దగ్గరలో నారాయణతోడు ప్రాంతంలో నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఏబీఏపీ సొంత భవనం నిర్మించుకొని అందులోనే అన్నదానం శబరిమల నూతన మేల్శాంతులతో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందని, సూర్యాపేటలోని అయ్యప్ప స్వామి భక్తులు అన్నదాన కార్యక్రమంకు భవన నిర్మాణకు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ జాతీయ కార్యదర్శి శంకర్ స్వామి, రాష్ట్ర నాయకులు భూపతి శ్రీనివాస్, పిఆర్ఓ సుంకాని శ్రీనివాస్, సభ్యులు సిద్దప్ప, మాలి లింగారెడ్డి, జరిపోతుల లక్ష్మణ్, తుడి మధు, నగేష్, జీవన్, మధుకర్, అఖిల్, శంకర్, సత్యనారాయణ, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామ సమీపంలో అంజన్నగట్టు ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య వారి కుటుంబ సభ్యులతో కలిసి రామలింగేశ్వర స్వామివారిని సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామ సమీపంలో అంజన్నగట్టు ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య వారి కుటుంబ సభ్యులతో కలిసి రామలింగేశ్వర స్వామివారిని సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. శుద్ధి నామదేవాయ ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యార్థం ధర్మార్థ సిద్ధ్యార్థం అఖిలాండ కోటి సమస్తం జ్యోతికవ్యాన్ని విఘ్నమే దేవ సర్వకార్యజ్ఞే సర్వదా రాష్ట్రం ధారయతాగ్రహాణమత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు గావస్యం పురుషాణం అష్టపూర్వామృతమధ్యావస్నాద ప్రబోధిని దేవీం ఉపస్వే శ్రీదేవీ సంతోష్పదాభిరణ్యప్రాకారా భాగ్యాతం ప్రభాసా విశాజ్వలంతిం శ్రియం లోకే దేవజుష్టమధారాం లోకైక దీపాంతరం లక్ష్మీ లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి జయలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న ఈశాన సర్వ విద్యా
शुभे शोभने मुहूर्ते कृष्णा गोदावरी मध्य प्रदेशे श्री अंजनघट्ट रामलिंगेश्वर स्वामी सन्निधौ समस्त देवता ब्राह्मण हरे हरे गुरुजन सन्निधौ रामलिंगेश्वर स्वामी स्वयंभू अनंत पद्मनाभ स्वामी नमस्ते स्वरूपेभ्यः కిందనే కూర్చోండి వాళ్ళు వస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలలో బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఈ నెల 23-24 తేదీలలో ఈషా ఫౌండేషన్ వారు ఈషా గ్రామోత్సవ క్రీడలను నిర్వహిస్తున్నారని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో ఈ నెల 23-24 తేదీలలో ఈషా ఫౌండేషన్ వారు ఈషా గ్రామోత్సవం క్రీడలను నిర్వహిస్తున్నారని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు తెలిపారు. ఈ క్రీడలు పురుషుల కోసం వాలీబాల్, మహిళల కోసం త్రోబాల్, గ్రామీణ ఆటలు, సాంప్రదాయ కళలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్రీడలలో ప్రతి స్థాయిలో మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లకు మెరిట్ సర్టిఫికేట్, నగదు బహుమానం ఉంటుందని, అలాగే మొదటి 2 జట్లకు ట్రోఫీ కూడా ఉంటుందని, ఫైనల్ ఈవెంట్ ఈ ఏడాది 23-24 డిసెంబర్ 24న ఈషా యోగా సెంటర్ కోయంబత్తూరులోని ఆదియోగి వద్ద జరగనుందని తెలిపారు. విజేత జట్లకు నగదు బహుమతులు, వాలీబాల్ పురుషులు 5 లక్షలు, త్రోబాల్ మహిళలు 5 లక్షలు, మొత్తంగా 55 లక్షలకు పైగా నగదు బహుమతులను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరని కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నాంపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి నాంపల్లి సాయి కుమార్ రైతులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నాంపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి నాంపల్లి సాయి కుమార్ రైతులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరను పొందాలని తెలిపారు. రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు విధించకుండా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయబడతాయని తెలియజేశారు. ఈ సందర్భంగా నాంపల్లి పిఎస్ఎస్ నాంపల్లి సెక్రటరీ నితీష్ మాట్లాడుతూ
ఇప్పటి వరకు రైతుల నుండి 1000 క్వింటాల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వంచే ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లులకి తరలించినట్లు తెలిపారు. తేమ శాతం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 17% వచ్చినట్లయితే వెంటనే తూకం వేసి రైతుల నుండి కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నాంపల్లి సాయి కుమార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నాంపల్లి సెక్రటరీ పగిడిమర్రి నితీష్, సిబ్బంది పెద్దిరెడ్డి శేఖర్ రెడ్డి, బిరుదోజు యాదమ్మ, హరి, రైతులు ఉగ్గపల్లి శ్రీను, బచ్చనబోయిన నరసింహ, ఈదయ్య తదితరులు పాల్గొన్నారు. కూడా లేదు, టైం లేదు. రేపటి వరకు ఆగాలన్నా కూడా లేదు టైం. సరే ఒకసారి తెలుసుకుంటాం. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మనం PSCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దొడ్డు రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ మ్యాచర్ చూడడం ఏ విధంగా ఉంటుంది, రైతులకు ఏమైనా ఇబ్బంది కలుగుతున్నదా ఒకసారి వారితో తెలుసుకుందాము. ఇక్కడ మనము అగ్రికల్చర్ AEO ఉన్నారు. మ్యాచర్ విధానం ఏ విధంగా నడుస్తున్నది, రైతులు ఏ విధంగా తీసుకొస్తున్నారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, అందరికి నమస్కారాలు. ముందుగా మనకు ప్రభుత్వం ఏంటంటే దొడ్డు రకం వరి కొనుగోలు కేంద్రం నాంపల్లి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు క్వింటాకు 2320 రూపాయలు వరి ధాన్యం కొనుగోలు అనేది రైతుకు క్వింటా వారీగా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే రైతులు ఎవరైతే దొడ్డు రకం వడ్లు వేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కోసేటప్పుడు ఏంటంటే జర మాయిశ్చర్ అంటే మనం చేను మీదనే జర ఎండిపోయేటట్టు చూసుకొని, ఒకవేళ కోసిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే వారి కళ్ళాల వద్దనే ఎండబెట్టుకొని చూసుకొని ఒకవేళ మాయిశ్చర్ 17 వస్తుందా లేకుంటే మామూలుగా అందాజ చూసుకొని మన వరి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాల్సిందిగా కూర్చుంది. సార్ ఇప్పుడు ఈ మ్యాచర్ చెక్ చేస్తున్నారు, ఏ టైంలో చెక్ చేస్తున్నారు, మ్యాచర్ సరిగ్గా వస్తుందా లేదా, మరి ఎంత శాతం మ్యాచర్ రావాలి? అయితే ప్రస్తుతానికి వచ్చేసరి మనకు మాయిశ్చరు 17 గవర్నమెంట్ ప్రకారం వచ్చేసి 17 ఉండాలి, 17 అంతకన్నా తక్కువ ఉండాలి తేమ శాతం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు ఉదయం టైంలో తేమ కొంచెం మంచిగా ఉండడం వల్ల వచ్చేసి 12:30-1కి ఒకసారి, మళ్ళీ నెక్స్ట్ సాయంత్రం 4 గంటలకు ఒకసారి రైతులు కుప్ప కొట్టిన తర్వాత మాయిశ్చర్ చూడడం జరుగుతుంది. 17 శాతం వస్తుందా సార్? వస్తుంది సార్. మనకు 17 కన్నా తక్కువ ఉన్నాయనేది తీసుకుంటున్నాం. రైతులు కూడా బాగానే వాళ్ళు ఆరబెట్టడం జరుగుతుంది. మాయిశ్చర్ కూడా మనం మధ్యాహ్నం చూసిన కంటే సాయంత్రం రాగానే కొంచెం తగ్గుతుంది, ఒక 2 పాయింట్. తాలు శాతం లేకుండా చూస్తున్నారు. తాళ్ళు, మట్టి పిల్లలు కానీ లేకుంటే ఏమన్నా పచ్చిగడ్డి ఇట్లాంటివి ఉన్నాయి, మనం వాళ్ళని తూర్పార పట్టుకోమని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు సెంటర్ నిర్వాహకులతో మాట్లాడదాం. PSCS నుండి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అలాంటివి లేకుండా జాగ్రత్త పడుతున్నారా, ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఈ సెంటర్లో ఇప్పటి వరకు ఎన్ని లోడ్లు లిఫ్ట్ చేయడం జరిగింది, ఎన్ని క్వింటాల ధాన్యాన్ని ఎత్తడం జరిగింది, ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? లాస్ట్ టైమే కూడా రైతులకు కొంత కోత కూర్చుని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి మన PSCS మీద, అలాంటివి లేకుండా జాగ్రత్త పడుతున్నారా, ఏ విధమైన జాగ్రత్త తీసుకుంటారు? మనం ఇప్పుడు PSCS చిట్టంపాల్లో దొడ్డు ధాన్యం రకం మనం సెంటర్ పెట్టినాము. ఇప్పటి వరకు 4 లోడ్లు వెళ్ళినాయి. 1000 క్వింటాల దాకా మనం మిల్లుకి తేమ శాతం తక్కువ ఉన్నలే పంపినాం. తేమ శాతం ఎక్కుంటే ఆరబెట్టుకోని చెప్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి లిఫ్ట్ చేసినప్పుడు ఏ మిల్లులోకి వెళ్తున్నాయి సార్? ఇక్కడ మనకి నసర్లపల్లి వెంకట సాయి మనకు ట్యాగింగ్ అయింది. ట్యాగింగ్ అయిన మిల్లుకి మనం పంపిస్తాం. ఏమైనా కోతలు విధించడం అలాంటివి అయితే జరుగుతున్నాయి? ఇప్పటిదాకా ఏం జరగలేదు. అయినా ప్రభుత్వం కూడా ఎటువంటి కోత లేకుండా చెప్తుంది. మనకి కటింగ్స్ కూడా ఏం లేవు. కలెక్టర్ మేడం కూడా సీరియస్గానే
థ్యాంక్ యూ సార్. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ నిర్వహించాలని చెప్పేసి సత్య న్యూస్ ద్వారా కోరుతున్నాం. ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. అదేవిధంగా మనం ఇక్కడ ఈ మార్కెట్లో ఉన్నటువంటి వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులను తెలుసుకుందాము. ఆ వడ్లు మ్యాచర్ చేత వెంట రోజు చెక్ చేస్తున్నారా లేదా, ఆ చెక్ చేసిన ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేస్తున్నారా లేదా అని వాళ్ళ మాటలు తెలుసుకుందాం. స్వామి నమస్తే. చిట్టంపాడు. ఏం పేరు స్వామి? ఇక్కడ వడ్లు తీసుకొచ్చి 2-3 రోజులు అయితే సమ్మర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రోజు 17% కొంచెం ఎక్కువ చూపిస్తుందని ఆరబెట్టిరు. ఆరబెడితే ఉదయం సాయంత్రం 2 రోజులు తీసిన తర్వాత 3వ రోజు 17% వచ్చిందని మా వడ్లు ఈరోజు కొలిచేసారు. ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బందులు జరగట్లేవు? ఎలాంటి ఇబ్బంది లేదు సార్. కొంచెం ఏమంతా పదునున్నా కానీ ఎండబెట్టుకో అని చెప్పి ఎండబెట్టిన తర్వాత ఇస్తారు. రోజు 2 సార్లు మ్యాచర్ తీస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు? ఎలాంటి ఇబ్బంది లేదు సార్. మీరు తీసుకొచ్చి ఎన్ని రోజులకి ఎత్తారు? ఇప్పుడు తీసుకొచ్చే 3 రోజులకు 4 నాట్లు ఎత్తిస్తారు. మీ పేరు స్వామి? నరసింహ. మీది ఎవరు? చిట్టంపాడు. మీ ఊర్లో ఎత్తిరా? ఎత్తిరు 3 రోజులు అవుతుంది తెచ్చి 3 రోజులు మ్యాచర్కి పెట్టినా ఇలా మ్యాచర్ వచ్చింది. ఇలా ఎత్తారు 15 వచ్చింది. నీ పేరేనా? యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ సమగ్ర కుల ఇంటింటి కుటుంబ సర్వే గుండాల మండల కేంద్రంలోని గ్రామాలలో ఈ సర్వే కార్యక్రమాలు ఎన్యూమరేటర్లు వేగవంతంగా ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. గ్రామంలోని కుటుంబ సభ్యులు వీరికి సహకరించి వారి యొక్క వివరాలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీఓ గంజి ధనంజయ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ సమగ్ర కుల ఇంటింటి కుటుంబ సర్వే గుండాల మండల కేంద్రంలోని గ్రామాలలో ఈ సర్వే కార్యక్రమాలు ఎన్యూమరేటర్లు వేగవంతంగా ఈ సర్వేను చేయుచున్నారు. గ్రామంలోని కుటుంబ సభ్యులు వీరికి సహకరించి వారి యొక్క వివరాలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీఓ గంజి ధనంజయ మాట్లాడుతూ సర్వేని ఇంకా వేగవంతం చేయాలని అన్నారు. సర్వే చేయించుకొని కుటుంబ సభ్యులు మా ఎన్యూమరేటర్లకు సహకరించి మీ సర్వేను చేయించుకోవాలని అన్నారు. అనంతరం గ్రామంలో B6 బ్లాక్ను సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం విజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్ యాకూబ్, వాణి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ముప్పై గుంటలు సాగు చేసుకుంటేందుకు మీకు ఏముంది? నీటి సౌలత ఏముంది మీ దగ్గర? చదువుకోలే, నువ్వు చదువుకోలేదా? ఇద్దరికి ఎవరు చదువుకోలేదు? ఇద్దరు ఇట్లా ఒకరికే ఉంది, ఇద్దరికి లేదు భూమి. ఇంకేమైనా ఉందా? ఎప్పుడు మాఫీ అయిందా? లోన్ ఉందా? మాఫీ కాలేదా? ఎంత తీసుకున్నారు? 47,000 అయితే 4,000 3,000 కట్ చేసుకుంటారు. 50,000 47,000 ఉందా? 47 46 వచ్చినాయి. బైక్ కాడ ఏమన్నా కోళ్ళ కోసం బర్రెల కోసం ఏమైనా షెడ్లు వేసిరా? ఆవులు ఉన్నాయా? ఎద్దులు ఉన్నాయా? ఎట్లా అంటే మన పేరు మీద లేదు, మామే అవుతుంది. మా మామ గొర్రెలు మేకలు కోళ్ళు ఉన్నాయా? బాతులు పందులు ఏమి లేవు. స్థిరాస్తి వివరాలు. ఇల్లు ఉందా? ఉందా? ఇంకా ఫ్లాట్లు ఏమైనా ఉన్నాయా? బండి ఉందా? మామూలు పాతది. టీవీ ఉందా? టీవీ టీవీ ఫ్రిడ్జ్ ఉందా? స్మార్ట్ ఫోన్ ఉందా? డాక్టర్ ఇంకేమైనా ఉన్నాయా? రేషన్ కార్డు. మరుగుదొడ్డి ఉందా? వాటర్ నల్ల ఉందా? త్రాగునీటి. మీ ఇంట్లో ఎవరైనా వేరే క్యాస్ట్ వాళ్ళని పెళ్ళిళ్ళు ఏం చేసుకోలేరు?
గ్యాస్ వాడుతున్నారా వంట కోసం? మా పేరు మీద లేదు, గ్యాసే లేదు. అని మీరు ఇంట్లో అంటే ఏం వాడుకుంటున్నాం గ్యాస్ కానీ గ్యాసే కానీ కట్టెలు అయితే లేదు కానీ పేరు మీద లేదు, వేరే వాళ్ళ పేరు మీద లేదు. ఎలాంటి భయాలు లేకుండా గుడికి వెళ్తున్నారు కదా. ఒకటే ఉన్నాయి ఇక్కడ అని పటేల్కి అయితే అది పరిస్థితి ఆయనది. అసలు వికలాంగుల కింద ఉండే వికలాంగులు క్యాంపులు పడ్డప్పుడు వెళ్ళాలి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని చెరువుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలను మత్స్యకారులు మండలంలోని చెరువులలో చేప పిల్లలను శనివారం వదిలారు. ఈ సందర్భంగా మత్స్యకార సొసైటీ మండల అధ్యక్షుడు మైసా బాలకృష్ణ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని చెరువులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలను మత్స్యకారులు మండలంలోని చెరువులలో చేప పిల్లలను శనివారం వదిలారు. ఈ సందర్భంగా మత్స్యకార సొసైటీ మండల అధ్యక్షుడు మైసా బాలకృష్ణ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేయడం మా సంఘం తరపున ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. మా మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షునిచే మా మండలానికి చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నల్ల యాదయ్య, డైరెక్టర్లు యాట నరసమ్మ, కొలిపాక శ్రీను, లక్ష్మి, మండల కార్మికులు పాల్గొన్నారు. మీరేనా జిల్లా అధ్యక్షులా? మండల మత్స్యపాలన సహకార సంఘం గుండాల సొసైటీ నుంచి సిద్ధరాంపురం, మడిపడిగా, గుండాల నూనె చెరువు, చాపురం చెరువు సొసైటీ సంబంధించిన అన్ని చెరువుల చాపిల్లలు గవర్నమెంట్ సబ్సిడీ చాపిల్లలు 50% సబ్సిడీలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ సొసైటీ మంచి మేలు జరిగింది. పిల్ల కూడా పెద్ద సైజు ఉంది, 35 పిల్ల ఉంది, పెద్ద సైజు పిల్ల ఉంది. 5-6 ఇంచుల పిల్ల ఉంది. కాబట్టి మేము పోస్తున్నాం. మత్స్యకారులు మా సొసైటీ, మా రాజారావు సారు, మా సొసైటీ నుంచి వచ్చిన మా మత్స్యకారుల డిఎఫ్ఓ వాళ్ళ ఆధ్వర్యంలో అంతా సూపర్వైజరు డీసీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము మంచిగా మత్స్యకారులు అంతా సంతోషంగా ఉన్నాం సార్. వాళ్ళ ఎవరైతే కాంట్రాక్టర్, జిల్లా కాంట్రాక్టర్ ఉంటారో వాళ్ళు వస్తారు. రాజారావు సారు వాళ్ళ గుడ్డు, మా రాజారావు సారు సూపర్వైజరు వాళ్ళ ఆధ్వర్యంలో డీసీలు అంతా మా పిల్ల మంచి నాణ్యత పిల్ల పోసింది మాకు. రైట్. అధ్యక్షుడు తెల్లచేప, బొచ్చ, రవ్వ, గ్యాస్ కట్టు, బంగారు తీగ, చాపిల్లలు మత్స్యశాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షుడు సొసైటీ మత్స్య భువనగిరి ఆధ్వర్యంలో మంచి పిల్ల మాకు ఆధ్వర్యం జరిగింది. మేమంతా మత్స్యకారులు సంతోషంగా 500 మంది సభ్యులు సంతోషంగా. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఛాయా సోమేశ్వర ఆలయంలో శివునికి అభిషేకాలు, అర్చనలు, పూజలు పెద్ద ఎత్తున జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఛాయా సోమేశ్వరాలయంలో శివునికి అభిషేకాలు, అర్చనలు, పూజలు పెద్ద ఎత్తున జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ పర్యం భక్తులు అధికంగా పాల్గొనడం సంతోషదాయకంగా ఉందన్నారు. భక్తులందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని తెలిపారు. ఛాయా సోమేశ్వరాలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయంలో సాయంత్రం సమయంలో జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసి వెలిగించడం సంతోషదాయకంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలోని పానగల్ ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం మొదలుకొని ఈరోజు కార్తీక పౌర్ణమి వరకు కూడా మరి భక్తులైతే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం చూస్తున్నట్టయితే ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరి భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ఇక్కడ సౌకర్యాలని వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఆలయ యొక్క చైర్మన్ మరి అనంతరెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు సత్య న్యూస్. మరి ప్రతి సంవత్సరం చూస్తున్నట్టయితే కార్తీక మాసం స్పెషల్ మన ప్రముఖ పుణ్యక్షేత్రం లాగే ఇది కూడా విరాజిల్లుతుంది. సో ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంకా మరి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. మరి భక్తులను ఎలా కంట్రోల్ చేస్తున్నారు, వారికి ఎలాంటి సౌకర్యాలను మీరు కల్పిస్తూ స్వామివారి దర్శనానికి మీరు అవకాశం కల్పిస్తున్నారు? ఓం నమ శివాయ. భక్త మహాశయులందరూ కూడా కార్తీక పౌర్ణమి శుభదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మేము ఊహించని విధంగా ఈ ప్రాచీన ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానానికి తెల్లవారుజామున 2 గంటల నుండే వేలాది లక్షలాదిగా తెలంగాణ నుండే కాకుండా కర్ణాటక, ఆంధ్ర, ఇటు రాయలసీమ, హైదరాబాదు, విజయవాడ లాంటి సుదీర ప్రాంతాల నుండి కూడా భక్తులు వేలాది లక్షలాదిగా తరలి రావడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంగా నల్లగొండ గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అధికార యంత్రాంగానికి సూచనలు, ఆదేశాలు కూడా జారీ చేశారు. నల్లగొండ గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశానుసారం అన్ని శాఖల సమన్వయంతో మేము ముందుకు పోతా ఉన్నాము. మరీ ప్రధానంగా ఎదురుగా 1 ఎకరం కొలను విస్తరించి ఉండడము, కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ యొక్క కొలను అభివృద్ధి చెందడం వల్ల కూడా ఈ యొక్క కొలంలో శ్వేతనాగు ఇటీవల శ్వేతనాగు ఓంకార ఆకారంలో శ్వేతనాగు దర్శనం కావడము, అది మీడియా ముఖంగా మరి అన్ని రాష్ట్రాల్లో అది మొత్తం కూడా వైరల్ కావడం వల్ల కూడా మేము ఊహించలే. నిజంగా శివరాత్రి కంటే కూడా ఎక్కువ భక్తులు పోటెత్తి దేవస్థానానికి వచ్చారు. కాస్త మరి అభిషేకం చేసుకునే భక్తులకైతే నాకు తెలిసి సుమారు 3 నుంచి 4 గంటల సమయం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉన్నది. మరి చిన్న చితక సమస్యలు ఏమైనా ఉన్నా మీరు పెద్ద మనసు చేసుకొని మా యొక్క, ఎందుకంటే ఇక్కడ అందరం కూడా స్వచ్ఛంద కార్యకర్తలమే, అన్కండిషనల్గా 22 సంవత్సరాల నుంచి మేము అందరం కూడా మా సొంత నిధులు కూడా ఉపయోగించి మా బంధుమిత్రుల సహాయ సహకారాలతోని, భక్తుల సహాయ సహకారాలతోని, పార్టీలకు అతీతంగా మేమందరం కూడా శివయ్య సేవలో మా పూర్వజన్మ సుకృతం కొద్దీ మేమందరం కూడా ముందుకు పోతా ఉన్నాం. ద్వారా ఉదయ సముద్రం నుండి నేరుగా ఈ కొలంలోకి ఈ గంగమ్మ రావడము, ఈ గంగమ్మ నేరుగా అంతర్వాహిని రూపంలో ఛాయా సోమేశ్వర స్వామి పాదాల చెంతకు చేరి 24 గంటలు సహజసిద్ధమైనటువంటి అభిషేకం గావించేటటువంటి ఇంజనీరింగ్ లెవెల్స్ మరి ఆనాడే మిగతా ప్రపంచం అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా రోజు కోడిగుడ్డకు పాకులాడుతున్న దేశంలోనే మరి ఈ దేశంలో మరి మనకు సంస్కృతి ఉంది, సాంప్రదాయం ఉంది. ఈ దేశంలో శాస్త్రం వర్ధిల్లినట్టు మనకు ప్రామాణికాలు కూడా ఈ యొక్క ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయము ఎన్ని ప్రకంపనలు వచ్చినాయో, ఎన్ని భూకంపాలు వచ్చినాయో అటన్నిటిని కూడా తట్టుకొని నేటి ఆధునిక శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ఛాయాదేవి కనువిందు చేయడము భారతీయులుగా మనం పులకించాల్సినటువంటి సందర్భము. మరి భక్త మహాశయులు కోలాహలం చూస్తూ ఉంటే నిజంగా మళ్ళీ చోళరాజుల నాటి వైభవం మళ్ళీ చూస్తున్నామా అనిపిస్తుంది. మరి ఇంకా కూడా ప్రభుత్వం చొరవ చూపాలి. ఇటీవల ఆర్కియాలజీ పరిధిలో ఉంది ఈ మాన్యుమెంటు. ఇటీవల ఒక శుభవార్త విన్నాము, దీనికి యునెస్కో ట్యాగ్ అయినట్టుగా కూడా ఆర్కియాలజీ అధికారుల ద్వారా తెలిసింది. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి భక్తులైతే అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈసారి అయితే చాలా ఎక్కువ సంఖ్యలో మరి భక్తులైతే హాజరైనట్టుగా కనిపిస్తుంది. మరి ఈ భక్తజనాన్ని ఈ హడావుడి అది చూసినట్టయితే చాలా కన్నుల పండుగగా ఉంది. మరి ఇక్కడ ప్రధాన అర్చకులైనటువంటి అజయ్ శర్మ గారు ఇక్కడ ఉన్నారు. సో మరి మార్నింగ్ నుంచి అసలు పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో కార్తీక పౌర్ణమి అంటే అసలు మామూలుగా లేదు. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో కూడా అసలు ఇంత బాగా జరగదు. ఇక్కడ ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూనే ఉంది. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది? ఓం నమ శివాయ. నల్గొండ జిల్లా పానగల్లో శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈరోజు చాలా ప్రీతికరమైన రోజు. శివకేశవులకు కార్తీక పౌర్ణమి తెల్లవారుజామున ప్రధాన దేవాలయంలో అభిషేకాలు కూడా అభిషేకం కొనసాగుతున్నది. రుద్రాభిషేకం చేసి మనకు ఆ అలంకరణ చేసి అభిషేకాలు కూడా నిలిపేయడం జరిగినది.
అనంతరము బయటలో ఉన్నట్టు కూడా ఆత్మలింగం దగ్గర కూడా అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచి మధ్యాహ్నము 2 గంటల వాళ్ళు కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అభిషేకాలు కూడా వాళ్ళ మొక్కుబడి కూడా ఆ స్వామివారు సమర్పించి ఆ మొక్కుబడి కూడా నిర్వహించడం జరుగుతున్నది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇది ట్రస్ట్ వాళ్ళు, అదేవిధంగా దేవాదాయ శాఖ వాళ్ళు కూడా ఒక లైను అభిషేకం లైను, ఉచిత దర్శన లైను, శ్రీవిష్ణు దర్శన లైన్ కూడా చేయడం కూడా జరుగుతున్నది. ఎందుకంటే ఎదురుగా ఉన్నట్టు పుష్కర ఘాటులో వాళ్ళ మొక్కుబడి మనకు 365 ఒత్తులు ఆ దీపం వదిలిపెట్టి ఇక్కడ ఆ మొక్కుబడి శివకేశ్వరులకు ఆ దీపాధారం వదిలిపెట్టి ఆ కోరిక అనేది కూడా అనుగ్రహం అనేది పొందుతారండి. ఎందుకంటే ఇది మనకు ఏఆర్ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న పల్లె కిషోర్ కుమార్కు పాన్ ఇండియా జాతీయ అవార్డు వరించింది. శనివారం హైదరాబాద్లో శాసనమండలి సభ్యులు కోదండరాం, శాసనమండలి సభ్యులు మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడారు. ఏఆర్ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న పల్లె కిషోర్ కుమార్కు పాన్ ఇండియా జాతీయ అవార్డు వరించింది. శనివారం హైదరాబాద్లో శాసనమండలి సభ్యులు కోదండరాం, శాసనమండలి సభ్యులు మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు ప్రశంస పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ తబలా కళాకారుడిగా, సింగర్గా, సమాజ సేవకులుగా వివిధ రంగాల్లో కనబరిచిన ప్రతిభను గుర్తించి పాన్ ఇండియా జాతీయ అవార్డు 2024 అందజేయడం ఆనందంగా ఉందన్నారు. అవార్డులతో బాధ్యతలను మరింత పెంచుతాయని తెలిపారు. కార్యక్రమంలో త్రిబుల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీత గజల్ శ్రీనివాస్, పుడమి సాహితీ వేదిక అధ్యక్షుడు చిలుమల బాలరెడ్డి, సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ వ్యవస్థాపకులు పద్మ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రొయ్యూరు శేషసాయి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారుపల్లి సురేష్, తెలంగాణ యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షులు కున వేణుగోపాలకృష్ణ, టీజేఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వరదమైన బాబు, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ బోర్డు మెంబర్ ధరావత్ బాల్సన్ నాయక్, బొజ్జ ప్రతిభా భారతి కళాకారులు పాల్గొన్నారు. తదుపరి అవార్డు గ్రహీత శ్రీ ఉదయ్ గోటేటి గారు, ఆర్టిస్ట్, ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్ ఫ్రమ్ విజయవాడ. శ్రీ ఉదయ్ గోటేటి. హెడ్లైన్స్ మరోసారి. నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. పైన బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలు పెట్టారన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పర్యావరణ హిత క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు ఎలా ఉండాలో అనే ముఖ్య ఉద్దేశంతో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ఏర్పాటైందన్న
డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు. కంఠమహేశ్వర స్వామిని కార్యకర్తలతో కలిసి దర్శించుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. 7,000 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్. నిత్య దీపారాధన దాతను ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ. అయ్యప్ప మండల దీక్ష సందర్భంగా ఏబీఏపీ జెండా ఆవిష్కరణ. అంచనగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. ఈ నెల 23, 24 తేదీలలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈషా గ్రామోత్సవం క్రీడలను నిర్వహిస్తున్నారన్న జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు. నాంపల్లిలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న వ్యవసాయ విస్తరణ అధికారి నాంపల్లి సాయి కుమార్. సర్వే కార్యక్రమాలను ఎన్యూమరేటర్లు వేగవంతం చేయాలన్న ఎంపీఓ గంజి ధనంజయ. గుండాల మండల కేంద్రంలోని చెరువులకు ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలను వదిలిన మత్స్యకారులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. పల్లె కిషోర్ కుమార్ ను వరించిన పాన్ ఇండియన్ నేషనల్ అవార్డు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.